మీరెందుకు నేను అనొచ్చుగా. చదువమ్మా, గట్టిగా చదువు. మీ పిల్లలకి మంచి ఈవులను ఇయ్యనరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో మంచి ఈవుల నిచ్చును. నా దేవుడు మీకు మంచి ఈవులు ఇచ్చును గాక, మంచి ఫలములు దయచేయును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ సభల మూలముగా నా దేవుడు మంచి ఈవులను ఇచ్చును గాక, మంచి ఫలము దయచేయును గాక, శ్రేష్టమైన ఫలము దయచేయును గాక, శ్రేష్టమైన ఈవులను ఇచ్చును గాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరు తెలిసినా మనల్ని ప్రేమిస్తూనే ఉన్న దేవుడు అండి. ఎవరు మన దేవుడు? గట్టిగా చెప్పండి. నేనున్నాను అనుకోండి, ఆయన నన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. గతంలో ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమిస్తున్నాడు, తర్వాత రోజుల్లో కూడా ప్రేమించే దేవుడే ఆయన. మీరున్నారనుకోండి, ఈ రోజు వరకు ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమిస్తున్నాడు, తర్వాత రోజుల్లో కూడా ప్రేమిస్తూనే ఉండే దేవుడే. హల్లెలూయా. ఆయన్ని ప్రేమించు వారికి సకల మేలుడు సమకూడి జరిగించుటకు సర్వశక్తి కలిగిన దేవుడిగా, ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవుడిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. కనుక ఆయన నిత్యముగా నీకు మంచి ఫలము దయచేయును గాక. హల్లెలూయా. అది గర్భఫలమా? నా ప్రభు అనుగ్రహించును గాక. ఈ రోజు వరకు ఒకవేళ నిందల మధ్యలో నడిపించబడుతూ ఉన్నావా, అవమానాల మధ్యలో నడిపించబడుతూ ఉన్నావా, నా దేవుడిని గర్భఫలము దయచేయును గాక. హల్లెలూయా. వ్యవసాయం చేస్తూ 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 అందులో ఫలము ఫలించలేకపోతూ ఉన్నావా, నా ప్రభు అందులో కూడా ఫలము దయచేయును గాక, ఫలం అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆశీర్వాదం లేక నడిపించబడుతూ ఉన్నావా, ఆశీర్వాదం అనే ఫలం నా ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ప్రియమైన వారరా, రక్షణ ఫలం దయచేయును గాక, నీతి ఫలం దయచేయును గాక, ఆత్మ ఫలం ఫలించగలిగేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఏ మనసుతో, ఏ ఆలోచనతో నా దేవుని దగ్గరికి వచ్చావో నాకు తెలియకపోవచ్చు. నీ అంతరంగతలో దాగిన సమస్తం నా ప్రభు తెలుసుకునే ఉన్నాడు, నా ప్రభు ఎరిగే ఉన్నాడు. అర్థమవుతుందా? నాకు ఇది కావాలి అని వచ్చావేమో, నిశ్చయముగా అదే నా దేవుడు అనుగ్రహించును గాక, అదే నా దేవుడు దయచేయును గాక, అదే నా దేవుడు ఆ ఫలమే ఇక మీద నువ్వు అనుభవించేట్లుగా యేసయ్య కృప చూపును గాక, యేసయ్య సహాయము చేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతగా దేవుడు మన వ్యక్తిగత జీవితాలలో ఫలము దయచేయాలని ఆశపడుతున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళరా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచన చేయగలగాలి. ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే ఆయన చెయ్యి ఎలా ఉంటుంది తెలిసినా, ఇలా ఉంటుంది, ఇలా ఉండదు. అర్థమవుతుందా? మన చేతులు అనుకోండి ఇలా ఉంటాయి, మన చేతులు అయితే ఇలా ఉంటాయి, ఆయన చేయనుకోండి ఇలాగే ఉంటుంది. అర్థమవుతుందా? కనుక ఒక్కొక్కరి గిన్నె నిండి పొంగి పొర్లును గాక అన్నమాట. నా గిన్నె నిండి, గట్టిగా, నా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నా యేసయ్య కృప చూపును గాక, ఆయన ఫలము దయచేయును గాక, ఆయన ఫలం అనుగ్రహించును గాక, ఆయన ఫలం అనుగ్రహించును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, సందేహపడమాకండి, అనుమానపడమాకండి, చింతించమాకండి, భయపడమాకండి, బాధపడమాకండి, వేదనకు గురి కామాకండి. అర్థమవుతుందా? నా దేవుడు నిత్యముగా ఈ ఆశీర్వాదాలు దయచేయాలని కోరుకుంటా ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాడు. విశ్వసించిన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా అని రెండు చేతులు ఎత్తి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఎవరికి ఇస్తాడు ఆయన ఫలం? అర్థమవుతుందా? నా వలననే నీకు ఫలము కలుగును అన్నాడు ఆయన. నా వలననే నీకు ఫలము కలుగును అన్నాడు. అర్థమవుతుందా? ఎవరికి ఆయన ఇస్తాడు ఫలము అనే మాటలు సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. చూడండి, కీర్తనల పుస్తకం 58వ అధ్యాయం. కీర్తనల పుస్తకం 58వ అధ్యాయం 11వ వచనం చూడండి గట్టిగా.
కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునని, నీతిమంతులకు మరలా చదవండి, మొదటి నుంచి చదవండి. కావున ఎలా అంట? గట్టిగా చెప్పండి. ఎలా అంట? నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును. హల్లెలూయా. చాలిక అక్కడ చెప్పమని ఉంది. నీతిమంతులకు ఫలము కలుగునని నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియో మనుషులు ఒప్పుకొందురు అని రాయబడి. ప్రియమైన వాళ్ళరా, నీతిమంతులకు ఫలము కలుగును గాక. ఈ సభలలో పాలు పొందిన ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో నా దేవుడు ఫలము ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎవరికి తెలిసినా నీతిమంతులకు ఫలము కలుగును గాక. నీతిమంతుల చేతుల్లో ఆయన ఫలము దయచేయును గాక. నీతిమంతుల చేతుల్లో ఆయన ఫలము పెట్టును గాక. నీతిమంతుల తల మీదకి ఆయన ఫలము పంపును గాక. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఏమని తెలిసినా నీతిమంతుడు లేడు. చెప్పండి, ఒక్కడును లేడు. పాటలు కూడా పాడుతూ ఉంటారు, మనోళ్ళు కూడా పాటలు పాడుతూ ఉంటారు. ఏమని తెలిసినా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఎక్కడున్నాడు, ఎవడున్నాడు, 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 ఎవడున్నాడు అనకపోతే నువ్వు ఉండొచ్చుగా. అర్థమవుతుందా? ఎవడున్నాడండి ఈ ఊర్లో నీతిమంతుడు? చర్చికి వచ్చే వాళ్ళు నీతిమంతులు ఎవరున్నారండి? ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీతిమంతులు ఉన్నారా? నీతిమంతులు లేరు, నీతిమంతులు లేరు, నీతిమంతులు లేరు. ఒక్కడు లేడండి. ఎందుకంటున్నారు తెలిసిన? తాగి తందనాలు ఆడుతున్నారు కాబట్టి, షికారులు చేస్తా ఉన్నారు కాబట్టి. అర్థమవుతుందా? ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి కుటుంబాన్ని పాడు చేస్తూ ఉన్నారు కాబట్టి. అర్థమవుతుందా? ఆ తర్వాత రచ్చబండ దగ్గర చేరి రాజకీయపు కబుర్లు చెప్పుకుంటున్నారు కాబట్టి, పేకాటాడుతా జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు కాబట్టి. నేను చూసిన వారు ఏమండి అలవాట్లు నేర్చుకొని ఆ ఊరంతా ఎలా మారిపోయింది అంటే ఎవడు లేడు, ఎవడు లేడు, ఎవడు లేడు, ఎవడు లేడు. ఎవడితో నీకెందుకు? నువ్వు ఉండొచ్చుగా. నువ్వు తినేది అన్నమే కదా. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళారా, నీవు నీతిమంతుడిగా ఉండవచ్చు కదా. నేను నీతిమంతుడిగా ఉండాలన్న ఆ తలంపు నీకు రావచ్చు కదా. ఎవడున్నాడండి, 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 ఎవడున్నాడు అని అనకపోతే నేనున్నాను అనవచ్చు కదా. యేసయ్య ఇక మీదట కృప దయచేయును గాక. హల్లెలూయా. ఇక మీద నా దేవుడు ఆ విధమైన మాట నీ నోట రాగలిగేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. నీతిమంతులు లేడు, నీతిమంతులు లేడు, నీతిమంతులు లేడు, నీతిమంతులు లేడని మనం పాటలు పాడకపోతే ఆ తర్వాత రావచ్చుగా, ఆ తర్వాత వాక్యానికి రావచ్చుగా. ఏమనుంది ప్రియమైన వాళ్ళరా? మనం గమనిస్తే నీతిమంతులకు చెప్పండి మేలు ఫలము కలుగుతుంది. నీతిమంతులకు ఫలము కలుగుతుంది. మరి నీతిమంతులు లేకపోతే నీతిమంతులకు ఫలం ఎట్ట కలుగుతుంది? అర్థమవుతుందా? దేవుని వాక్యం అబద్ధమా? దేవుని వాక్యం ఏమండి ఈ రోజు కాదు, రేపు కాదు, మనం పోయినా, మన తరం పోయినా, ఇంకొక తరం వచ్చినా వాక్యం అబద్ధం కాదు, నేరదు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. వాక్యములు సున్నాగైన పోదు, పొల్లైనా తప్పిపోదు. అది నిరంతరం నిలిచి ఉండేది దేవుని వాక్యం. ప్రియమైన వాళ్ళరా, లోకం గతించిపోయినా సరే నా దేవుని వాక్యం నిరంతరం నిలిచి ఉండేది. హల్లెలూయా. కనుక ఆయన నీతిమంతులకు ఫలము కలుగునని అంటే తర్వాత రోజుల్లో నీతిమంతులు అనేవారు వచ్చారు. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్యను గురించి వ్రాయబడిన మాట ఏం తెలిసినా ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఈ లోకములో ఒకవేళ మనిషి నీతిమంతుడు కాకపోవచ్చు, లేకపోవచ్చు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య నీతిమంతుడు. ఆయన గురించి రాయబడింది. ఆయన గురించి అధికారులు అన్నారు, ఇదిగో ఈ నీతిమంతుడు. ఎవరంట? ఇదిగో ఈ నీతిమంతుడు అని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య నీతిమంతుడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు. ఒక రోజున ప్రపంచంతో సవాలు చేసినవాడు. నాలో పాపమున్నదని ఎవడైనా నిరూపించగలడా? నాలో పాపమున్నదని ఎవడైనా నిరూపించగలడా అని సవాలు చేసినవాడు నజరేయుడైన యేసయ్య. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చి మనం ఆలోచన చేయగలిగిన సత్యం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, నిందల పాలై అవమానాలు పొంది పిడుగుద్దులు తిని హింసించబడి నలగొట్టబడి ఎగతాళి చేయబడి 3 మ్రేకుల మధ్య మండుటి ఎండలో సిలువలో వేలాడుతూ ఆఖరి రక్తబొట్టును కార్చాడు.
మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు సజీవుడిగా సంచరిస్తూ ఉన్నాడు. ఆయన అన్నాడు ఏమని తెలుసు? ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. ఇప్పుడు ఆయన మన మధ్యలో సజీవుడిగా సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పారు కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును చెప్పండి ప్రార్థన చేస్తారు, అక్కడ నేను ఉంటానని చెప్పాడు. ఎంతమంది చేరున్నాం. ఆయన గాక ఒక్కొక్కరి పరిశుద్ధులుగా తీర్చిదిద్దును గాక. హల్లెలూయా. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతాడో, యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించిన ప్రతి ఒక్కరు, నమ్మిన ప్రతి ఒక్కరు ఎవరు తెలుసునా? నీతిమంతులు. నీతిమంతులు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, హల్లెలూయా. ఈ మాటలు ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో ఒకసారి గుర్తిరగలిగితే నీ జీవితంలో ఆ అనుభవంలోనికి రాగలిగావా? ఒక వ్యక్తి తల్లి పాపం, తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు కర్మ పాపము ఉంటుంది, జన్మ పాపం అనేది ఉంటుంది. ఆ జన్మ పాపంలో నుంచి, కర్మ పాపంలో నుంచి ఎవరైతే విడుదల పొందుతారో, తన పాపం నిమిత్త పశ్చాత్తాపపడి ఆ వ్యక్తి ఎవరై అంటే నీతిమంతుడు, నీతిమంతురాలు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. ఒకవేళ ఈ రోజు వరకు లోకం కోసం బ్రతికావేమో, లోకంలో ఉన్న పాపం కోసం, లోకంలో ఆచారాల కోసం, లోకంలో సాంప్రదాయాల కోసం, లోకంలో ఉన్న వాటి కోసం బ్రతికావేమో, ఈ రోజైనా నా యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చావు కనుక ఆయన మాటలు ఆలకించి నువ్వు పాపివి అని ఎరిగి, ఆ పాపం వల్ల కలిగే జీతం నరకము, నిత్య నరకము అని ఎరిగి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావుదని తెలుసుకొని ఒక్కసారి ప్రభువా పాపినైనా నన్ను కరుణించు అని అనగలిగితే నా యేసయ్య నీ పాపములన్నీ క్షమించునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే క్షమాపణ పొందుతావో ఆయన రక్తం నీ మీద ప్రోక్షించి నేను శుద్ధీకరించునుగాక. హల్లెలూయా. బైబిల్లో మనందరం గమనించగలిగితే ఒక రోజున ఇద్దరు ప్రార్థన చేసేదానికి మందిరానికి వెళ్ళారు. మందిరానికి వెళ్ళారు. ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకుని పోతే బాగానే ఉండేది. ఒకడేమో సొంకరికి, ఒకడేమో పరిసయ్యుడు అని రాయబడింది. ఆ పరిసయ్యుడు ఏం చేశాడు తెలిసిన? నిలవబడి, మందిరానికి వెళ్ళి నిలవబడి, దేవా నేను దొంగని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వల్ల నేను ఉండడం లేదు, ఇదిగో ఈ పక్కన ఉన్నాడే ఈ సొంకరి వల్ల నేను ఉండలేదు. ఆ తర్వాత అంటాడు, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తా ఉన్నాను అని ప్రార్థన చేస్తా ఉన్నాడంట. చూడండి, ప్రార్థన చేసేవాడు ఏం చేయాలండి? ఒకసారి గమనించి మీరేం చేస్తారు? ప్రభువా పగలంతా కాపాడావయ్యా, ఆరోగ్యం ఇచ్చావు, శక్తినిచ్చావు, బలం ఇచ్చావయ్యా, ఏ యోగ్యత లేదు ప్రభువా, మీరు ఎక్కల నీడలో ఉన్న సురక్ష నాకు అనుగ్రహించావు, ఇంకనూ ప్రభా మీ కాపుదల అనుగ్రహించి నడిపించి మహిమ తెచ్చుకొని, అయ్యా నా ద్వారా నీ నామే మహింపరచబడేట్లుగా నన్ను రూపించుకొని నడిపించి మహిమ పొందమని యేసు నామములో అంటారా లేదా? అయితే ఈ వ్యక్తి చూడండి, నేను దొంగని కాదు, వీడు దొంగో దొరో దేవునికి తెలీదా? మన యేసయ్య ఎవరు? మన అంతరంగ ఎదలోతులో దాగిన స్థితిని ఎరిగి ఉన్నవాడు కదా, ఆయనకి అన్నీ తెలుసు కదా. వీడు దొంగో దొరో యేసయ్యకి తెలుసు, అర్థమవుతుందా? వీడు అన్యాయం చేస్తున్నాడో న్యాయం చేస్తున్నాడో యేసయ్యకి తెలుసు, అర్థమవుతుందా? వీడు పాపం చేస్తున్నాడో పాపం చేయలేదో యేసయ్యకి తెలుసు, సమస్తం తెలుసు. ఈ వ్యక్తిగత జీవితంలో కృతజ్ఞత అనే భావము లేకుండా ఈ వ్యక్తి ప్రార్థన చేస్తా ఏమండి తన ప్రార్థనలో గర్వాన్ని, అహంకారాన్ని ఏమండి చూపించుకుంటా ఉన్నాడు. ఆ పేర చివరిలో ఉంటుంది, ఏమని తెలిసిన? తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అంటే అతగాడు తన వ్యక్తిగత జీవితంలో ఏమండి ఒకప్పుడు పాపములో ఉన్న వ్యక్తి పాపం నుంచి విడుదల పొంది నడిపించబడుతున్న ఆ స్థితిని ఎరగకుండా తనలో ఉన్న ఏమండి అవి ఉంటాయే చేస్తూ ఉంటారే అది అంటారు. చూడండి, ఈ వ్యక్తి మీకు చెప్పాలనుకుంటే ఇచ్చేదేమో ఇంత గుడ్డు, ఏ గుడ్డు? కోడి గుడ్డు. ఎంతది చెప్పండి, అట్లా గుడ్డు ఎంత ఉంటుంది? తాటికి ఎంత ఉంటుందా? మామిడికి ఉంటుందా? లేకపోతే గుమ్మడికి ఎంత ఉంటుందా? ఎంతది? ఇచ్చేదేమో కోడి గుడ్డు, అర్థమవుతుందా? ఆ కోడి ఉందనుకోండి, పెట్టేదేమో ఇంత గుడ్డు, అర్థమవుతుందా? మందిరానికి తెచ్చిచ్చేదేమో ఇంత గుడ్డు, అర్థమవుతుందా? అది పెట్టేదేమో ఇంత గుడ్డు. అది నువ్వు చూడలేదు అనుకో, ఏమంటది? కొక్క
కొక్కో కొక్కో అంటా ఉంటుంది. ఏంటి అరుస్తున్నావు అంటే నేను గుడ్డు పెట్టా అంటది. సరే తెస్తానులే అంటది ఆమె. అర్థమవుతుంది? ఆమె పట్టించుకోవాలా, ఏది ఇంట్లో పనులు ఎక్కువైపోయి పట్టించుకోవాలా. అది మౌనంగా ఉంటుందా? ఇంతకుముందు స్లోగా ఉంటుంది కొక్కో అనేది, ఇప్పుడు కొక్క. ఏంటి అరుస్తున్నా? ఇంకా దీలా గుడ్డు, ఇంకా దీలా గుడ్డు. ఆమె పని మీద ఇంకా దిగిపోతే ఇంకా దాని ఆర్భాటం చూడండి అక్కడే ఉంటుందా, ఇంటి మీదకి కోస్తుంట. పని హిమాలిందానా, నువ్వు ఎంత గుడ్డు పెట్టావే, నీ ఆర్భాటం ఎంతే అని దాన్ని అడగండి కావాలంటే. నేను పెట్టింది ఇంతే, నాకు ఆర్భాటం చెప్పరామండి. వీడు వారానికి ఎన్ని రోజులు ఉంటున్నాడు ఉపవాసం? వీడికంటే ఎక్కువ ఉపవాసం ఉండేవాళ్ళు లేరా? వీడికంటే భక్తులు ఉండరా? వీడికంటే నీతిమంతులు లేరా? వీడికంటే పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు లేరా? వీడికంటే నీతిగా బ్రతికేవాళ్ళు లేరా? పక్కలో ఉన్న పాపితో వీడికేం పని? ఈ శంకర వల్ల ఉండదనుకో నీకు స్తోత్రం అంటాడు, వీడికేం పని? అక్కడే మీరు చూడండి, ఆ శంకరి ఆకాశం వైపోయిన కన్నులెత్తుడుకు తనకు ధైర్యం చాలక ఒకే చిన్న ప్రార్థన చేస్తున్నా, తెలిసిన పాపినైన నన్ను కరుణించు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పాపినైన నన్ను కరుణించు అన్నాడు. ప్రియమైన వారు, యేసు ప్రభు వారిద్దరి ప్రార్థన ఆలకించి చూసి ఏమంటాడు తెలిసిన, అతగాడి కంటే ఆర్భాటస్తుడి కంటే తను తగ్గించుకున్నాడే, ఇతగాడు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ మాట్లాడుతున్న ప్రియమైన వాళ్ళరా, నీ స్థితిలో ఒకసారి గుర్తెరుగు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేసే ప్రార్థన ఎంతసేపు, నువ్వు చేసే పరిచర్య ఎంతసేపు, నువ్వు ఖర్చు పెట్టేది ఎంత? అర్థమవుతుందా? నువ్వు చేసే ఆర్భాటం ఎంత? యేసయ్యకి అవసరమైంది ఆర్భాటము కాదు. నీలో ఉన్న తప్పిదం, నీలో ఉన్న పాపం, నీలో ఉన్న దేవునికి విరోధమైన స్వభావం ఎరిగి, నేను పాపిని, నేను తప్పు చేస్తూ ఉన్న వ్యక్తిని అని ఎరిగి ఆయన దగ్గర ఒప్పుకొని నువ్వు కనికరాన్ని పొందుకునే వ్యక్తివిగా మార్చబడగలిగితే యేసుప్రభు అంటాడు, ఇతగాడు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. హల్లెలూయా. ఆ నీతిమంతునికి దేవుడు అంటాడు, నిశ్చయముగా ఫలము కలుగునుగాక. హల్లెలూయా. ఆ నీతిమంతులకి దేవుడు ఏం చేస్తాడంటే నిశ్చయముగా ఫలము దయచేస్తాడు. ప్రియమైన వాళ్ళదా, అర్థమవుతుందా? మందిర ఇక్కడికి వచ్చారు, దేవుని వాక్యాన్ని విన్నారు, వెళ్ళిపోయిన వారు కాదు, వెళ్ళిపోయిన వారికి కాదు, సభల్లో పాల్పొందిన వారు అందరికీ కాదు. ప్రియమైన వాళ్ళరా, నీతిమంతులుగా ఎవరైతే తీర్చిదిద్దబడాలని ఆశ కలిగి దేవుని వాక్యాన్ని విశ్వసించి, అర్థమవుతుందా, వ్యక్తిగత జీవితంలో అన్వయింపజేసుకొని యేసయ్యకి నీ హృదయాన్ని ఇస్తావో, అందులో నీతిని ఎంతకైతే సమకూర్చుకుంటూ ఉంటావో వాళ్ళకంటాడు ప్రభు, నిశ్చయముగా నీకు మేలు కలుగుతుంది, నిశ్చయముగా నీకు ఫలము కలుగుతుంది, నిశ్చయముగా మీకు ఫలము కలుగుతుంది. యేసయ్య అట్టి కృప దయచేయును గాక. ఈ మాటలుంటే నీ వ్యక్తిగత జీవితంలో ఫలము పొందుకోవాలి అని ఆశ పడడం అందరికీ ఉందండి, అవునా కదా? నేను ఫలం పొందుకోవాలని ఆశ లేదా మీకు? ఉంది. అయితే ఎవరికై అంటే నీలో నీతి అనేది ప్రభువుకి కనిపించాలి, నీలో నీతి అనేది యేసయ్య చూడగలగాలి. ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు ఆయన, నువ్వు అడగక మునిపే నా దేవుడు అన్నీ దయచేయును గాక. నువ్వు అడగాల్సిన అవసరం లే, నాకు ఫలం దయచేయి, ఫలం దయచేయని. ఆయన కోరుకున్న, ఆయన ఆశపడిన ఆ నీతి నీలో కనిపించగలిగితే ఆయనే నీకు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో దాన్ని గుర్తెరగాలని నా ప్రభు కోరుకుంటూ ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ రాత్రి ఆ విషయం గుర్తెరుగుదువు గాక. మొదటిది, నీతిమంతులకు ఫలము కలుగుతుంది. రెండో మాట చెప్తాను, గమనించండి. ఇర్మియా పుస్తకం 12వ అధ్యాయం 2వ వచనం చూస్తారా? అందరు చదవండి, వీలైతే అందరు చదవండి, బైబిల్ తెచ్చిన వాళ్ళు అందరు చదవండి. గట్టిగా, నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. మరలా చదవండి. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు,
వారు ఎదిగి ఫలములు ఇచ్చుచున్నారు. యెషయా పుస్తకం 37:31 చూడండి. యెషయా పుస్తకం 37:31. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి. హల్లెలూయా చెప్పండి అందరూ, ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ, హల్లెలూయా. రెండో మాట మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, అక్కడ రాయబడిన సత్యం ఏంటి తెలిసినా, దేవుడు నాటుతా ఉన్నాడంట. నాటుతూ ఉన్నప్పుడు, నాటినప్పుడు ఆ చెట్టు ఏం చేయాలి అంటే క్రిందికి వేరు తన్నాలి. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడతగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అందరం చప్పట్ల కొడుతూ సర్వయుగముల్లో సజీవుడైన మన దేవుడిని హృదయపూర్వకముగా స్తుతించి మహిమపరుద్దాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడతగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడతగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. గట్టిగా హుషారుగా చప్పట్లు కొడుతూ మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని మనం కనపరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరును నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును,
కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. Praise Lord, hallelujah. Praise Lord. శూలతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుశూరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వజనులారా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మనం కనపరుచుకుందాం. ఆయా ప్రాంతాల్లో ఉన్న మీరందరూ కూడా ఈ సభ ప్రాంగణంలోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును, పరిశుద్ధ నామమును కనపరచాలని మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువున నచ్చిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువున నచ్చిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా.